ముసలి ఎందుకు అలా ఆయాసం వచ్చేలా రుప్పుతూ వస్తున్నా? ఎప్పుడు టైంకి వస్తా, ఈరోజు ఏంటి లేటు? 20 మందికి కలిపి వంట చేయాల్సి వచ్చిందయ్యా, అందుకే లేటు. 20 మందా? ఎవరాళ్ళు? నిన్న ఎస్కోట్ బస్ స్టాండ్ లో ఆ చిన్నపిల్లని పాడు చేసిన దాని గురించి కాలేజీ పిల్లలు అందరూ ఈ నాటకం వేశారు. అది చూసిన నాకు గుండె తరుక్కుపోయిందయ్యా. ఆ పసిపిల్ల పడ్డ బాధను తలుచుకుంటే నాకు మనసు ఒప్పడం లేదయ్యా. దానికి నువ్వు భోజనం తీసుకెళ్ళడానికి సంబంధం ఏంటి? మన కాలనీ వాళ్ళు ఇంకా సీత కలిసే పాపం నిన్న ఆ పిల్లలకి భోజనం పెట్టారయ్యా. ఈ రోజు బస్ స్టాండ్ లో మళ్ళీ నాటకం వేస్తున్నట్టు సీత చెప్పింది. పాపమయ్యా, 10 ఏళ్ల పిల్లకి న్యాయం జరగాలని గొంతెండిపోయేలాగా అరుస్తున్నారయ్యా. అసలే టైం అయిపోయింది. వీళ్ళ సోదొకటి. ఏంటయ్యా? ఇద్దరు పిల్లలు ఆకలేసి కళ్ళు తిరిగి పడిపోయారంట. అందుకే మన వల్ల అయిన సాయం వాళ్ళకి చేద్దామని పెందలాడే లేసి వంట చేసి వాళ్ళకి తీసుకెళ్తున్నానయ్యా. అంటే బస్తాడు బియ్యం ఖాళీ చేసావన్నమాట. ఏ నాన్న, నీ డబ్బులతో బియ్యం మూట కొనేసినట్టే మాట్లాడుతున్నావే. ఏం తల్లి, ఓయ్ నంచుకోవడానికి ఏం తీసుకెళ్తున్నావేటి? గుమ్ముడొడియాల తల్లి. ఓ అలాగా, ఉండో నిమిషం. ఇదిగో తల్లి, ఆ పిల్లలకి చిప్స్ గిప్స్ ఏదైనా కొనివ్వు. నీ పేరేంటి తల్లి? మంజుల. సరే తల్లి, నువ్వు కొనిచ్చినట్టు వాళ్ళకి చెప్పిస్తాను. పర్లేదు తల్లి. అయ్యా, టిఫిన్ బాక్స్ భద్రంగా తీసురా అయ్యా. సరే ముసలి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు.